మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. ఉదయం 8 గంటలు. అసలు ఎందుకు ఈ జాగా నాకు తెలియకొస్తుంది? అసలు ఈ జాగాకి నాకు ఏం సంబంధం ఉంది? దీనికి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూస్తాం. అరే ఇదేంటి లొకేషన్ వచ్చింది? ఒకసారి ఈ లొకేషన్కి వెళ్ళి చూద్దాం.
ఈయనటి ఇల్లు ఎక్కడెక్కడుందా? జాగా ఎన్ని వెళ్తావు ఎన్ని కేసు నొంపు తిరుగుతావు. సరే అమ్మా. ఇదేంటి కలుకొచ్చే బందర్లాగా ఉంది? లోపలికి వెళ్ళి చూస్తాం. నాగేశ్ రైట్ అయితే ఇంతకు ముందు ఇక్కడ ఎవరో ఉండేవారు. ఇదేదో కాగితం లాగా ఉంది. ఇదేంటి ఏదో జాగా మ్యాప్ లాగా ఉంది. ఏదో రాసుంది. నేను ఎవరో తెలుసుకుని అనుకుంటే ఈ మ్యాప్లో జాగాకి రా. హలో శ్రావణి, ఏమైంది? ఎక్కడున్నావే సంగవి? మీ మమ్మీ వెనకుతున్నది. మధ్యాహ్నం నుంచి ఏట వెళ్ళిపోయినా. నాకు రోజు కలికొచ్చే జాగాకి వెతుక్కొని వచ్చాను. అసలు ఎక్కడే అది? మన పక్కూరి అగ్రహారం లేదా, దాని చివర ఒక మశానం ఉంది, దాని ముందు ఒక బంగ్లా ఉంది, అక్కడికి వచ్చాను. త్వరగా అక్కడి నుంచి వచ్చేవే. ఆ బంగ్లాలో నాకు పేపర్ దొక్కిందే, దానిలో మ్యాప్ లాగా ఒకటి ఉంది. నేను ఆ మ్యాప్ ఫాలో చేసుకొని అక్కడికి వెళ్ళి నేను వస్తాను.
ఈ జాగాకు నాకు ఎవరు రప్పించారు? ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎవరు నన్ను రప్పించారు ఇక్కడికి? ఎవరు నువ్వు? దమ్ముంటే నా ముందుకు రా. ఇక్కడి దాకా పిలిచి దాక్కున్నావెందుకు? రా బయటికి రా. ఎవరు నువ్వు? నన్ను ఇక్కడెందుకు బంధించావు చెప్పు. నేనే మీ అక్క. నువ్వా? నువ్వింకా బతికి ఉన్నావా? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నేనేం తప్పు చేశాను? నన్ను ఇంత పెద్ద శిక్ష వేశావు? చెప్పు చెప్పు. నాకంటే అమ్మ నాన్న నిన్నే బాగా చూస్తున్నారు. మన ఇద్దరం అక్క చెల్లెమంటే ఇద్దరికి సమానం చూడకంటే అమ్మ నాన్న నిన్నే బాగా చూస్తారు. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నా. నేను నీకే కొత్త కొనిస్తున్నాను. నాకు మాత్రం నువ్వు అన్ని వాడేసి ఇస్తారు. అందుకే నిన్ను చంపాలనుకుంటున్నా. నిన్నెప్పుడు క్షమించలేను. అసలు నువ్వు ఎలా బతుకావు? ఆ రోజు నీకు కొట్టేసి పడేసా కదా. అయితే మాత్రం నన్ను చంపాలనుకుంటున్నావా? నన్ను అమ్మ నాన్నల నుంచి దూరం చేయాలనుకున్నావు. ఆ రోజు నువ్వు నన్ను వెనకాల నుంచి కొట్టేసి నన్ను చనిపోయానని వెళ్ళిపోయావు. అదే చేసిన నువ్వు పెద్ద తప్పు. సొంత అక్కని కూడా చూడకుండా నువ్వు నన్ను చంపేయాలనుకున్నావా? నీ శిక్ష ఏంటంటే నేను నిన్ను వదిలి ఇక్కడే వెళ్తున్నా. ప్లీజ్ నన్ను వదిలే, నన్ను క్షమించు. తాగండి. ఈ చిత్రంలో ఈ వీడియోలో ఏం చూసారంటే చేసి వినండి పేరెంట్స్. మీకు గనుక ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి తక్కువ చేసి ఇంకొకరికి ఎక్కువ చేసి ఎప్పుడూ మీరు చూడకండి. వీడియో చూసి వెళ్ళిపోదండి. ఈ వీడియోకి ఫాలో అవ్వండి. ఇంకా థ్యాంక్ యూ.